సార్ రీసెంట్‌గా 'మ్యాడ్ స్క్వేర్' రిలీజ్ అయిందండి. సూపర్ హిట్ అయింది సార్. కానీ ఈ సినిమా మీద నెగెటివ్ రివ్యూస్ రాస్తున్నారని నాగవంశీ గారు చెప్పారండి. దమ్ముంటే నా సినిమా నా పెన్నే నేను చూసుకుంటానని కూడా ఆయన మాట్లాడారు సార్. దీనికోసం ఏమంటారు? సూపర్ హిట్ అని ఎవరు చెప్పారు? ఆయన కానీ చెప్పుకుంటే అయిపోద్దా? హ్మ్. గత సినిమా కంటే ఈ సినిమా యావరేజ్. ఫస్ట్ సినిమా సూపర్ హిట్. ఆ సినిమా కంటే ఈ సినిమా చూస్తే యావరేజ్. అది అందరూ జనాల్లో ఉన్నదే ఇది. అప్పుడున్న కలెక్షన్కి ఇప్పుడున్న కలెక్షన్కి మీరు హైప్ తీసుకొచ్చారు. కలెక్షన్స్ అనేది రేటు, దానికి కూడా రేటు ₹50 పెంచారు సార్. ముందు సినిమాకి. ఆంధ్రాలో. ఇది ఈ ఈ సినిమాకి సినిమాకి. రేటు అంటే గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది కదా అని వాళ్ళు ఏం చెప్తే తాను ఆడుతున్న గవర్నమెంట్ అని చెప్పి ప్రజల నుంచి దోచుకోవడానికి. ఇప్పుడు స్టూడెంట్స్ పిల్లలు ఆ పిల్లలు సినిమాకి వెళ్తారని చెప్పి ఆ పిల్లలకి ఇంకో 50 పెంచారు, ₹200 టికెట్. ఇప్పుడు ఎన్‌జేపీలో. అవును సార్. ఇదేం అన్యాయం అండి? ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావడం సినిమా రేటు, సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోయింది. దాంట్లో నో డౌట్. అంటే నో డౌట్ సినిమా నాశనం అయిపోయింది. చిన్న సినిమాకి ఇవ్వాలా, పెద్ద సినిమాకి ఇవ్వాలా తెలుసుకోవాలా. మీరు మ్యాడ్ అనే సినిమా సూపర్ పెద్ద హీరో సినిమా కాదు. అవును సార్. మీకు సినిమా హిట్ అయితే వచ్చాయి, రేట్లు పెంచడం ఏంటండి? ఆ సినిమాకి కూడా ₹150 ఎక్కువ, మళ్ళీ ₹50 పెంచారు. ఇది ఎందాక కరెక్ట్? రెండోది, ఇప్పుడు అభిప్రాయం అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ప్రజల అభిప్రాయం ఏంటి? మీకు హాలిడేస్ వచ్చాయి, హాలిడేస్లో మీకు కలెక్షన్స్ పెరిగాయి, అంతే తప్ప సినిమాని ఇవాళ నుంచి చూడండి, ఇవాళ నుంచి మరి ఎందుకు ఇరవై కలెక్షన్లు? 200 టికెట్లు, 150 టికెట్లు, 30 టికెట్లు, 70 టికెట్లు సూపర్ డూపర్ హిట్ అయిపోతే మొత్తం అందులో ఉండాలి కదా. గత సినిమా మీద యావరేజ్ ఒకటి. ఇంకోటి కూడా చెప్తున్నా, ఆయన మాట్లాడిన మాటల్లో నేను ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా పూర్తిగా ఖండిస్తున్నా, నిర్మాతగా కూడా. ఎందుకంటే నువ్వు ఒక్క నిర్మాత ఇండస్ట్రీని పోషించట్లా, నువ్వు ఇండస్ట్రీని నువ్వు పోషించట్లా. మీ తాతల ముత్తాతల నుంచి ఎవరు పోషించట్లే. మీ ఎప్పుడో ఇండస్ట్రీ పుట్టింది. మీరు సినిమా తీయకపోతే నీలాంటి కొన్ని 100 మంది సినిమా తీస్తారు. నువ్వు సినిమా తీయకపోతే నీలాంటి 100 మంది సినిమా తీస్తారు. అంతేగాని నేను నా వల్ల మా వల్ల కాదు, నా వల్ల బతుకుతున్నారు, మీడియా వల్ల, నా వల్ల అని తప్పు. మీడియాకి చేత కాదు కాబట్టి. ఇప్పుడు మీడియా ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో మీడియాకి చేత కాదు, ఎదిరించలేరు. ఎందుకంటే లాలోజీలు, యాజమాన్యంతో లాలోచనలు ఉంటాయి, నిర్మాతలతో లాలోజీలు ఉంటాయి. ఇక అది నిజమైన జర్నలిజం పోయింది. నిజమైన జర్నలిజం ఉంటే ఈ మాటలకి ఈ పార్టీకే సీరియస్గా ఉన్నాం. నిజమైన జర్నలిస్టులు, నిజమైన జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మరి అన్ని దగ్గర. ఎందుకంటే నిజమైన జర్నలిస్టులు ఉండి నిజమైన జర్నలిజం ఉంటే ఈ బతుకుతున్నారు అంటే అప్పుడు ఏమంటారు? నేను ఇప్పుడు నా వల్ల అని తప్పు, నా వల్ల తప్పు. ఎందుకంటే మీరు సినిమా తీశారు, ఆ సినిమాని బాగుందని ఒకరు రాస్తారు, బాగలేదని ఒకరు, 50 వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. అంటే ఫస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి, ఇదంతా ఫేక్ కలెక్షన్స్, కేవలం పైకి. అయ్యా సార్, ఫేకే. మీరు చెప్తుంది ఫేక్ చెప్పకండి, నిజం మాట్లాడండి, నిజం చెయ్యండి. మీరు నిజమైన కలెక్షన్ అయితే, మీకు దమ్ము ధైర్యం ఉంటే జిఎస్టీ, మీరు ఫస్ట్ డే కలెక్షన్ జిఎస్టీ చూపించండి. ఇదిగో మా 300 కోట్ల కలెక్షన్, ఇదిగో జిఎస్టీ కట్టారు, నేను దమ్మున్న మగాడిని చూపించండి. అప్పుడు పాలాభిషేకం చేద్దాం. అంతే తప్ప మాట్లాడేటప్పుడు కూడా పద్ధతిగా మాట్లాడాలి, ఒక పద్ధతి నేర్చుకోవాలి. ఈరోజు నిన్న కాక మొన్న వచ్చి సినిమాలు తీయడానికి వచ్చి ఇప్పుడు ఏదో 4 హిట్లు వస్తున్నాయని చెప్పి అవలేలాగా ఏకవచనంతో మాట్లాడితే, అదే ఏకవచనంతో యువతలకు కూడా వస్తాయి మాటలు, అదే ఏకవచనంతో యువతలకు వస్తాయి. నేను చెప్తాను కదా, జర్నలిజం అనేది చచ్చిపోయింది కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడినా వాళ్ళు చేతులు కట్టుకొని బాంచాన్ని కాలు మొక్కుతాను కూర్చున్నారు అక్కడ. లేకపోతే సరే కరెక్ట్గా ఇచ్చేవారు, ఇవ్వడానికి చేత కాదు. ఎందుకంటే వాళ్ళు అంటూ ఒక మాట మాట్లాడితే యాజమాన్యం వాళ్ళని తీసేస్తుంది. యాజమాన్యం చేతిలో జర్నలిజం ఉంది, అందుకనే జర్నలిజం చేతిలో యాజమాన్యం లేదు. కనుక మీకు ఆయన అన్ని తిట్టినా కూడా మాట్లాడటానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. రేపు ఇంటర్వ్యూకి రానివ్వరేమో. ఆయన ఛాలెంజ్ చేశాడు, దమ్ముందా నా సినిమా బ్యాన్ చేసే ధైర్యం చూసుకుంటానన్నాడు. అవునండి, రేపు వస్తున్న విజయ్ దేవరకొండ గారి సినిమా. అదే దమ్ముందా అని అడిగాడు. అవునండి, దమ్ము మీకు లేదు కాబట్టి ఊరుకున్నారు. ఇప్పుడు మా సినిమా ఫీల్డ్ అంటే ఒక రకంగా ఉంటుంది. మీకంటే పెద్ద సినిమాలు తీస్తున్నారు మైత్రి వాళ్ళు, మీకంటే పెద్ద సినిమాలు చేస్తున్నారు, మీకంటే పెద్ద పెద్ద సినిమాలు చేసిన సంస్థలు ఉన్నాయి. మా అల్లు అరవింద్ గారి సంస్థ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మీరే గొప్ప సంస్థ అనుకోదు. నా చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసా మేధావుల్ని.
ఎగిసి ఎగిసి పడిన వాళ్ళని నడి రోడ్డు మీద చూడటం కూడా చూశా మీరే సార్ నేను. ఎగిసి ఎగిసి పడిన వాళ్ళని నడి రోడ్డు మీద చూశా, బెంజ్ కారుల్లో చూసా, నడి రోడ్డు మీద చూసా, విరవీగుతూ విరవీగుతూ వచ్చిన వాళ్ళందరినీ చూశా. దాంట్లో నువ్వు ఒక్కడివి. ఇట్స్ ఓన్లీ వన్ పర్సన్. ఇప్పుడు అదే డైలాగ్ నన్ను కొట్టమాను. ఇప్పుడు అదే డైలాగ్ ఆ ప్రెస్ వాళ్ళు నన్ను, మా డైలాగ్ నన్ను కొట్టమాను. నేను చెప్పా సినిమా యావరేజ్, నేనే చెప్పా, నన్ను కొట్టమాను. నాకు కొట్టమన్న డైలాగు ఏమవుతుందో చూపిస్తా. అంటే చాతకానోడి దగ్గర మాట్లాడటం కాదు పద్ధతి. సినిమా ఎవరిష్టం వాళ్ళది. అలా బాగుందంటారా బాగోలేదంటారా నెగిటివ్ రివ్యూస్ చేయడానికి దానికి పద్ధతి వేరే ఉంటుంది. కావాలని నెగిటివ్ రివ్యూ సినిమాని ఎవరో చంపట్లే. నీకు చేత కాదు అని ఒప్పుకో. నిర్మాతగా మీకు చేత కాదు, నీకు చేతనవ్వదు. ఆ బొమ్మ ఏదైతే మీకు వెబ్సైట్లో సినిమాలు వస్తున్నాయో ఫస్ట్ డేని సినిమాని ఆపగలిగే దమ్ము ఆ వెబ్సైట్ని మీరు దాన్ని బ్యాన్ చేసే దమ్ము చెయ్యలేను, నాకు చేత కాదు అని చెప్పి ఒప్పుకో. అవునా కదా? ఆ చేత కానప్పుడు మీకు ఎందుకు బాధ? మీకు అది అది మీరు ఎక్కడైనా ప్రపంచంలోనే కదా వెబ్సైట్ ఉంటుంది అడ్రస్. ఆ ప్రపంచంలో అడ్రస్ ఉన్నప్పుడు మీరు ప్రపంచం అంతా సినిమా అమ్ముతున్నారు కదా. ప్రపంచం అంతా సినిమా అమ్ముతున్నప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది, మీ బాబాయ్ చేతుల్లో మీ చేతుల్లోనే ఉంది, స్టేట్ గవర్నమెంట్ రెండు మీ చేతుల్లో ఉన్నాయి. పిలిస్తే చీఫ్ మినిస్టర్ మీ ఇంటికి వస్తాడు కదా. గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ కదా. ఇప్పుడు రేట్లు పెంచడం అనే ఏమైనా ఫోన్లో చెప్పేస్తున్నారు కదా. చీఫ్ మినిస్టర్కి విలువ ఉండదు, ప్రైమ్ మినిస్టర్కి విలువ ఉండదు మీ దగ్గర. మీరే సినిమా మొత్తం సెలబ్రిటీస్ టోటల్ దేశాన్ని మొత్తం పాలిస్తుంది మీరంటే ఫీల్ అవుతారు కదా. మరి ప్రపంచంలో ఆ ఏదైతే ఫస్ట్ డే ఆ ప్రింట్స్ వస్తున్నాయో ఓవర్ సైజ్ వెళ్తుంది సంసార్ ప్రింట్స్, మరి దాన్ని తీసుకొని వాళ్ళ వెబ్సైట్లో ఎందుకు ఆపలేకపోతున్నాం? లీకేజ్ అనేది మా చిన్నప్పటి నుంచే చూస్తున్నాం. ఇప్పుడు కాదు, దొంగ ప్రింట్లు వచ్చేది మా చిన్నప్పుడు. ఏది వీడియో క్యాసెట్లప్పటి నుంచి దొంగ ప్రింట్లు వస్తూనే ఉంటాయి బయటికి. అది కాదు పట్టేది. అది నువ్వు పట్టడం కాదు, నీ తాతలు చేయడం వల్ల కూడా కాదు, ఏదో రకంగా లీక్ అవుతాయి. అది కాదు, ఏది అఫీషియల్ వెబ్సైట్లో వస్తున్నాయి. బొమ్మాయి మూవీ రీల్స్ కొన్ని బొమ్మాయి కొన్ని వస్తున్నాయి కదా. దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? మీకు చేత కాదా? మీ సినిమాని తీసుకెళ్ళి వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు? మీ దగ్గర సాటిలైట్ కొనుక్కునే చేత కాదా? మీకు చేత కాదా? అది ఒప్పుకో. మాకు చేత నవ్వట్లేదు, ఆ బొమ్మని ఐ బొమ్మని ఆపడానికి అవ్వట్లేదు, మూవీ రీల్స్ని ఆపడానికి అవ్వట్లేదు, మేము మా గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు. లేకపోతే మా గవర్నమెంట్ కాబట్టి ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళండి అమెరికాకి. అమెరికా మీకేం కొత్త కాదు కదా, వెళ్ళండి మీరు. ఇంకా నేను మాట్లాడితే ఇంకా బాగోదు. కానీ నాగవంశీ గారు నోరు అదుపులో పెట్టుకోవాలి అంతే తప్ప ఇష్టం వచ్చిన డెవల్ మీద టార్గెట్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ ఏం టార్గెట్ చేస్తారండి? మాట్లాడుతుంటే టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఆయన నాకేం శత్రువా? ఆయన మాటలు చూసి నాకు కోపం వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎవరిని మాట్లాడినా మాటలు చూసి కోపం వచ్చి మాట్లాడుతున్నా ఇండస్ట్రీ వ్యక్తిగా. అదే మాట కోపం లేకపోతే నేను మాట్లాడినా. నాకేం శత్రువు కాదు, అలాగని మిత్రుడు కాదు. నాకు ఆయనతో పరిచయం ఒకసారి ఫోన్లో మాట్లాడి, నాకు ఆయనతో పరిచయం కూడా వాళ్ళ చిన్నంతో పరిచయం ఉన్నదని మాకు అంత లేదు. సార్ మీరు ఎంతో పెద్దవారండి, తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్ చేశారు సార్. కానీ ఇప్పుడు మీరు అన్నదే ఐ బొమ్మ అవ్వచ్చండి, మూవీ రూల్స్ అవ్వచ్చండి. ఈరోజు సినిమా మార్నింగ్ 8:45 షో పడుతుంటే నా ఈవినింగ్ 3:45 కల్లా మళ్ళీ అది ఫుల్. అది మా అసమర్థత. దాని మీద పొర పెట్టాలి. ఏ సినిమా తీసేసిన తర్వాత సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది అది అయిపోయిందని చెప్పడం కాదు. దాన్ని ఎలా పట్టాలి, ఎలా ఆపాలి, ఎలా చెయ్యాలి. ఇది గ్రేట్ ఇంటెలిజెంట్ మ్యాంగో మ్యూజిక్ రామన్ ఉంటాడు. అవునండి. మరి ఆ పెద్ద వ్యక్తి ఏమవుతున్నాడు? దిల్ రాజు గారి పార్ట్నరు, దిల్ రాజు గారి ఆత్మ ప్రత్యాత్మ ఏమయ్యారు? ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు. ఇవన్నీ ఇది కాదు. మీరు స్వార్థం ఏంటంటే అలాంటివి ఎందుకు ఇస్తున్నారంటే సినిమా ఫ్లాప్ అయితే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఇన్సూరెన్స్ డబ్బులు దబ్బేద్దామని. అలా కూడా ఇది వాస్తవం. ఇంక ఇలాంటివి బయట పెట్టారంటే పరువులు పోతాయి మీకు. ఇంకా నా నోట్లో నోరు ఎట్టద్దు. ఎందుకంటే ఇలాంటివన్నీ మీరు అడ్డు ఆపు పెట్టుకోకుండా మీరు ఆపుకోగలగాలి. మీకు చేత కదా చెప్పండి, రండి కంప్లైంట్ ఇవ్వండి కౌన్సిల్కి. మీకు చేత కదా చెప్పండి, రండి ఛాంబర్కి ఇవ్వండి కంప్లైంట్. దాన్ని ఎలాగ ఆపాలో చూస్తే ఇటు బస్సులో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలో ప్రయత్నం చేస్తాం. మీకు రాదు కదా. మీకు రానప్పుడు మాకు కంప్లైంట్ ఇవ్వండి. ఏ కౌన్సిల్ అంటే విలువ లేదు, ఛాంబర్ అంటే విలువ లేదు. మీరు ఒక సపరేట్గా నలుగురు కూర్చోవాలా, నలుగురు కాపీలు తాగాల, 4 గుట్కాలు తాగాల, కూర్చొని మామూలు మాట్లాడుకోవాలా. అది ఛాంబర్, అదే కౌన్సిల్, అదే మీకు అన్ని. ఇది కాదు.
సినిమా అంటే ఒక పద్ధతి ఉంటుంది. పెద్దలు పెట్టిన సంస్థలు ఉన్నాయి, పెద్దలు పెట్టిన ఛాంబర్లు ఉన్నాయి. మీరు మా అనండి, నా అనకూడదు ఇప్పుడు. ఆ, సార్ మన సినిమా. నా నా నన్ను ఆపండి, ఛాలెంజ్ చేస్తా. నన్ను నన్ను నా వల్ల బతుకుతున్నావు, నా వల్ల మీరందరూ ఇట్లా బతుకుతున్నారంటే వాళ్ళ కుటుంబాలకు నువ్వు జీతం ఇవ్వట్లే, వాళ్ళ కుటుంబాలు నువ్వు పోషించట్లా. జర్నలిజానికి నువ్వు మీ తాతల పుట్టక ముందు జర్నలిజం పుట్టింది, అది గుర్తుపెట్టుకోండి. జర్నలిజాన్ని ఎవరు పెంచి పోషించలేదు. మేనేజ్మెంట్లో మీ మేనేజ్మెంట్, ఆల్ మేనేజ్మెంట్ ఏదైనా కోటాలు అంటే వచ్చేమో తప్ప. అంటే పిఆర్ వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ పడుతుందని కూడా చెప్తున్నారండి, అంటే వీళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి గట్టా అని. పిఆర్ఓలు తీసిమనండి, అసలు ఆ పిఆర్ఓలే సగం దరిద్రం, పిఆర్ఓలే సగం, ఆ మేనేజర్లే సగం. మేనేజర్లో పిఆర్ఓలే తీసేయండి సినిమాలకండి. అంతే కదా. సినిమాకి ఇప్పుడు ఒక పిఆర్ఓ వస్తే లక్షలు తీసుకుంటున్నాడు, అలాగే మేనేజర్లు వస్తే ఆ మేనేజర్ ఇష్టం వచ్చేట్టు డబ్బులు దండేస్తున్నారు. వాళ్ళు తీసేయండి, వాళ్ళు మాట్లాడండి. ఆ, సార్. జర్నలిజం కోసం మాట్లాడద్దు, జర్నలిస్టుల కోసం మాట్లాడద్దు. ఇప్పటికైనా నేను మాట్లాడిన తర్వాత కళ్ళు తెరుస్తారేమో తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ అనుకుంటాను. అది కూడా తేల్చకపోతే మేనేజ్మెంట్కి లేకపోతే నాగవంశీ మాటలకి మా జీవితం ఇంతే అని అనుకుంటాడు అనేది వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.